యేసుక్రీస్తు వారిని గూర్చి మనం పుంఖాలుగా విన్నాం. ఆయనను గూర్చిన అనేకమైన నిలువెత్తు సాక్ష్యాధారపు సందర్భాలు బైబిల్ అనే ఒక మహాగ్రంథంలో లిఖింపబడ్డాయని మనకు సుపరిచితం. అందులో రాయబడిన ఒక సంగతిని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 వచనం నుండి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల మనుష్యుని 9 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు ఇప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, నువ్వు చదవకమ్మా, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండరి. వారు, ఇతడు ఎందుకు ఇట్లు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాప క్షమాపణ క్షమించగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకున్నరి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఎలాంటి సంగతులను మీ హృదయముల్లో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకు నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాడిని చూసి, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచి. ఇది 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించినప్పుడు ఆయన దగ్గరకు తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన కేస్ స్టడీ. అది ఎంత విచిత్రమైన కేసు అంటే, ఈ రోజుకి ఏ రోజుకైనా ఈ నవనాగరికతను సవాల్ చేసి ఒక కేసు. అది పేషెంట్ ఎలాంటి వాడంటే, ఇక ఆయన కదలలేడు. దాన్ని పారాలసిస్ స్ట్రోక్ అంటారు. దాన్ని ఆ కదలలేని ఆ పరిస్థితుల్లో ఆయన పడిపోయినప్పుడు ఆయన దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన పరిసర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సంచరించి వచ్చిన ఆయన కపెర్నహూము అనే టౌన్కి వచ్చే సమయానికి ఆయన వచ్చాడన్న సంగతిని సామాన్య ప్రజలందరూ విన్నారట. ఎప్పుడైతే ఆయన వచ్చాడని విన్నారో, ఆ వచ్చినప్పుడు తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చేసారు. ఎవరింట్లో ఉన్నాడంటే, మిగిలిన యొక్క రికార్డ్స్ మనకు చెబుతాయి, పేతురు గారి ఇంట్లో ఉన్నాడు ఆయన. పేతురు గారింటికి హౌస్ విజిటింగ్ వచ్చినప్పుడు జనాలు చాలామంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆ వస్తున్న వారు చాలా విచిత్రమైన కారణాలతో వచ్చారు. కానీ వస్తున్నప్పుడు మాత్రం ఒక కేసు పట్టుకుని వచ్చారు. అది ఏ కేసు అంటే, ఇదిగో పక్షవాయువుతో, అంటే మరి ఏ ప్రాబ్లం వలన అది వచ్చిందో మనకు తెలుసు. ఈరోజు మెడికల్ కొంచెం డెవలప్ అయింది కనుక ఎక్కువ ఒత్తిడి ఉన్న, బీపీ లెవెల్స్ ఎక్కువ పెరిగిన స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పారాలసిస్ స్ట్రోక్లు ఎక్కువ అవుతున్నాయి. గమనిస్తున్నారు, పురుషులకి మరీ ఎక్కువ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ బస్తాల పనికి వెళ్ళే వాళ్ళు, బరువులు చేసేవాళ్ళు, బరువు పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వేగంగా వస్తున్నాయి. ఎందుకంటే కష్టపడతారు, టయానికి తినరు, కష్టపడతారు, శరీరానికి కావలసిన ఆహారాన్ని అందించరు, కష్టపడి సాయంత్రానికి తాగుతారు. ఎప్పుడైతే ఇది తాగారో నరాల మీద ఒత్తిడి పెరిగి
ఎప్పుడైతే ఈ బరువుల యొక్క ఒత్తిడి వారి మీద పెరిగిందో అది స్ట్రోక్స్గా మారుతున్నాయని దర్యాప్తులో బయటపడిన విషయాలు. ఇప్పుడు మరి ఏ పనికి వెళ్ళిన వారు ఎందుకు వస్తున్నాయండి ఇలాంటి స్ట్రోకులు అంటే? లేనిపోని టెన్షన్స్ పెట్టుకున్న వస్తాయి. మన మెదడు మీద విపరీతమైన ఒత్తిడి పడితే దాని స్ట్రోక్ మనకు అవయవాల మీద కొడుతుంది. అందుకే ప్రతిదానికి టెన్షన్ అవ్వద్దు అంటారు డాక్టర్లు. మనం ఎంత టెన్షన్ అయిపోయినా ఇప్పుడు ఆకాశం విరిగి మీద అడిపోతుంది. ఎంతవరకు విషయాన్ని బాధపడాలో అంతవరకే మనం బాధపడాలి. ఎంతవరకు దానికి సమాధానం దొరుకుద్దో అంతవరకే. ఒకవేళ సమాధానమే లేదా దేవుని చిత్తమని దేవునికి అప్పగించడం. ఒకవేళ దానికి అతిగా మన ఒత్తిడి గురవుతే ఏమవుతాయేమో ఈ పెద్ద ఆయనకి లేదా ఇక్కడ ఉన్న ఈ పేషెంట్కి ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏమున్నాయో మనకు తెలియదు. కానీ ఒక ఒత్తిడి వలన అయితే మాత్రం ఆ ప్రాబ్లం ఆయనకు వచ్చేసింది. ఆ ప్రాబ్లం ఆయనకు వచ్చింది. ఆయన మంచం పట్టేసినప్పుడు తీసుకొచ్చారు చాలామంది. తీసుకొచ్చి 4 మనుషులు మోసుకుని వచ్చారట. తీసుకుని వెళదాం అనుకున్నారు. మెయిన్ డోర్లో నుంచి ఖాళీ లేదు. ఇక ఏ పరిస్థితుల్లో లోపలికి వెళ్దామన్నా ఖాళీ లేదు. అలాంటి టైంలో మరి ఎవరికి ఆ థాట్స్ వచ్చే తెలియదు కానీ ఇంటి పైకో పిప్పి పైనుంచి దించేశారు. అద్భుతం కళ్ళ ముందు అంత అద్భుతం జరుగుతుంటే అక్కడికి వచ్చిన జనాల్లో రకాలు ఉన్నారట. అందులో రకాలు ఎవరంటే సామాన్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. సామాన్యులు ఉన్నారు, పండితులు ఉన్నారు. సిద్ధాంతాలు బాగా ఎరిగిన పండితులు అక్కడ తెస్టేసి కూర్చుని ఉన్నారట. కొంతమంది అదో రకమైన మనుషులు ఉంటారండి. కళ్ళ ముందు ఎంత మంచి కార్యం జరిగినా అక్కడ ఏదో ఒక పొల్లెట్టాలని చూస్తారు. అదో రకమైన మనుషులు ఉంటారు చూసారా. ఇక్కడ ఇంత అద్భుతం జరుగుతుంది. ఒక పేషెంట్తో ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతూ నువ్వు దిగ్గున లేవవయ్యని ఒక అద్భుత కార్యాన్ని ప్రభు చేయడానికి ఆయన సిద్ధమవుతుంటే ఇక్కడంతా సిద్ధాంతపరమైనవి ఎత్తుతున్నారట. మేధావులుగా ఫీల్ అయిన వారు ఎప్పటికీ వాళ్ళకు ఉండే రోగం ఏంటి చెప్పినా ఏదో ఒకటి ఎదుగుతుంటారు. కళ్ళ ముందు జరుగుతున్న కార్యాలు వాళ్ళకి అర్థం కావు. కళ్ళ ముందు కనబడుతున్న అద్భుతం వాళ్ళ బుర్రకెక్కట్లేదు. వాళ్ళ సిద్ధాంతం ఎత్తుతున్నారు. ఆ సిద్ధాంతం దైవికమైన సిద్ధాంతం ఎత్తారు. ఆ సిద్ధాంతం ఏంటంటే అసలు మనుష్యుడు ఉండి దేవుని స్థానంలో నువ్వు నిలబడి పాప క్షమాపణ ఎలా ఇస్తున్నావయ్యా అని అడిగారట. సామాన్యులకి నువ్వు పాప క్షమాపణ ఇవ్వడం ఏంటి? పాప క్షమాపణ ఇస్తే ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. నువ్వు నజరేతులో వడ్లవానికి పుట్టిన కుమారుడివి. మీ అమ్మగారు ఎవరో తెలుసు, మీ నాన్నగారు ఎవరో తెలుసు, మీ తమ్ముళ్ళు ఎవరో తెలుసు, మీ చెల్లెళ్ళు ఎవరో తెలుసు, నీ అడ్రస్ మాకు తెలుసు. నువ్వు సామాన్యుడివి, కాకపోతే బోధకుల్లో ఒక గొప్ప బోధకుడు అని మేము అనుకుంటున్నాం. ఉన్న మనుషుల్లో లేదా ఇప్పటికి వచ్చిన ప్రవక్తల్లో నువ్వు కాస్త మెరుగైన ప్రవక్తమని మేము అనుకుంటున్నాం. మా వ్యూలో నిన్ను ఎలా మేము డిక్లేర్ చేసినప్పుడు నువ్వు దేవుని స్థానాన్ని ఎందుకు ఆక్యుపై చేస్తున్నావు? మనుషులు వచ్చి నీ దగ్గర రోగాల గురించి స్వస్థత అడిగినప్పుడు ఎలీసా వలే చేయి, ఏలియా వలే చేయి, ప్రవక్తలు చేసినట్టు స్వస్థతలు చేయి. అంతేగాని స్వస్థత చేయకుండా పాపాలు గూర్చిన లిస్ట్ నువ్వు ఎందుకు ఎత్తుతున్నావు? అంటే దీని గురించి మనం చదువుతుంటే మనకేమర్థం అవుతుందంటే ఒక రోగి అంటే కదల్లేని మనుష్యుడు తన పరుపు తానే ఎత్తుకుని నడిచే కార్యం వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న అది వాళ్ళ బుర్రకెక్కట్లేదు. వీళ్ళ బుర్రల్లో తిరిగేది ఏంటి చెప్పనా? ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, సిద్ధాంతం మాట్లాడుతున్నారు, డాక్టర్ని తెర మీద తీసుకొచ్చి నువ్వెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు. బ్లాస్ఫమీ అంటారు దాన్ని. దేవదూషణ అంటే దేవునిలా చెప్పుకోవడమే దేవదూషణ. అంటే వీళ్ళ మధ్యలో ఉన్నది ఏంటో తెలుసా? నజరేతులో పుట్టినవాడు మనుష్యుడే తప్ప దేవుడు కాదు. మొన్న మధ్య ఈ సోషల్ మీడియా వేగంగా తిరుగుతున్న ఈ కాలంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడులేండి. ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని మనిషి అని డిక్లేర్ చేయడానికి ఆయన పడుతున్న తంటాలన్నీ కదండి. యేసుక్రీస్తు వారు
ఆయన దేవుడు కాదు అని చెప్పడానికి ఆయన ఎత్తుకునే పదాలు కానీ ఉదాహరణలు కానీ ఎంత కష్టపడుతున్నారో ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభు వారిని దేవుడని ఎందుకు చూడలేకపోతున్నారంటే ఆయన అర్థం చేసుకోవడంలో, ఆయన గురించి తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఈ రోజుకి మనకు ఉదాహరణ కాలం ముందు కనబడుతుంది. ఒకవేళ ఈ ప్రశ్న ప్రత్యక్షంగా వింటున్న వారికి కానీ పరోక్షంగా వింటున్న వారికి కానీ ఆయన గూర్చిన స్పష్టత లేకపోతే బైబిల్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్లో చాలా విలువైన సందర్భాలు మన గూర్చి నమోదు చేయబడ్డాయి. ఆ నమోదు చేయబడిన ఒక సందర్భంలో మనం వెతుకుతున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు ఇతడు సామాన్యుడే అని, ఇతడు దేవుడు కాదు, పాపాలు క్షమించే అధికారం నజరేతు మనుష్యుడికి లేదు అనుకుంటున్నారు. ఈ ప్రశ్న వీళ్ళకే కదండి, బాప్టిజం ఇచ్చి యోహాను గారి యొక్క శిష్యుల బృందానికి కూడా వచ్చింది. వాళ్ళు కూడా అనుకున్నారంట ఏమని? ఒకసారి అక్కడికి రండి, మత్తయి సువార్త మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం త్వరగా 2వ వచనం నుంచి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుంచి. క్రీస్తు చేయుచున్న కార్యములు గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన, మెస్సయ్యవు నువ్వేనా, దేవుడు చెబితే పంపిస్తే వస్తానన్న దేవసుతుడివి, దైవానివి నువ్వేనా, మెస్సయ్య అంటే ఈ ప్రపంచానికి శాంతి సమాధానం, ఈ ప్రపంచానికి శారీరకంగా మానసికంగా స్వస్థతలు అద్భుతాలు ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి ఇస్తాడని ప్రవక్తలు ప్రభువు యెహోవా చెప్పిన ఆ వ్యక్తివి నీవేనా, లేదా మరి ఒకని కొరకు కనిపెట్టాలి? అసలు నువ్వు ఒరిజినలేనా అని అడిగారట. అసలు నువ్వు ఒరిజినలా, లేకపోతే ఒక ఏదన్నా ఆ ఒరిజినల్ పేరు చెప్పి డూప్లికేట్ యాక్టింగ్ ఏమైనా చేస్తున్నావని అడిగారట. పెద్ద ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న సరాసరి ఆయన్ని అడిగారు. ఏమని అడుగుతున్నారు? అసలు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపించారు. మరి గురువు గారికి వచ్చిందో, గురువు గారి శిష్యులకు వచ్చిన అనుమానాన్ని తీసేయడానికి గురువు గారే ప్రశ్న అడగమని వారిని పంపారో విషయమైతే మనకు అంత స్పష్టత లేదు, కానీ ప్రశ్న అయితే ఆ గుంపులో ఉందని మాత్రం మనకు అర్థమైంది. ఆ గుంపులో ఉన్న ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వెవరివి, నువ్వు ఒరిజినలేనా? అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, నేనెవరో మీకు తెలియడానికి మీకు ఎవిడెన్స్ కావాలి, అంతేగా. నేనెవరో మీకు తెలియడానికి మీకు సాక్ష్యాధారాలు కావాలి, అంతేగా. నేనెవరో మీకు తెలియచేయడానికి, ధృవీకరించడానికి మీకు విట్నెస్లు కావాలి, ప్రూఫ్, ఎవిడెన్స్ కావాలి మీకు, అంతేగా. ఇస్తున్నాను చెప్పండి మీ గురువు గారికి వెళ్ళండి. ఏం చెబుతున్నాడంటే, యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకి తెలుపు. ఏం వినాలి, ఏమి చూడాలి, ఏం వినాలో ఏమి చూడాలో ఎవిడెన్స్ ఇస్తున్నాను చూడండి అన్నట్టు. ఏమిస్తున్నాడట? గుడ్డివారు చూపు పొందుచున్నారు. ఏంటట? గుడ్డివారు చూపు పొందుతున్నారు. ఎప్పటికేనండి ఈ రెఫరెన్స్ మీరు ఇలా కళ్ళ ముందు పట్టుకుని, మీకు తెలిసిన నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ, వైద్యులు, మీ ఫ్యామిలీ డాక్టర్లు ఎవరైనా మీకు తెలిస్తే, లేదా యేసు ప్రభు ఎలాంటోడో మీకు తెలుసుకోవడానికి ఈ రెఫరెన్స్ మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మెడికల్ టెంపర్లు ఉన్న వారిని ఎవరినైనా అడగండి. గుడ్డివారు చూపు పొందడం అనేది శాస్త్రానికి ఎంత సవాల్లో వాళ్ళు ఎవరిస్తారు వినండి. మధ్యలో సూపు సన్నగలితేనే, మధ్యలో సూపు మసక బారితేనే సైన్స్ ఏం చేస్తారు చెప్పనా? స్పెడ్స్ ఇస్తారంతే. మరి మళ్ళీ మాకు యథావిధి సూపు రాదంటే ఈ రోజుకి మెడికల్ సైన్స్ని సవాల్ చేసే 6-7 అద్భుతాలు 2000 సంవత్సరాల క్రితం ఒక అద్భుత కార్యాలు జరిగించిన దాఖలాలు యేసు ప్రభు రికార్డ్ చేశాడు. ఆయన చేసినవి సామాన్యమైనవి కాదు. ఈ రోజుకి అడ్వాన్స్ సైన్స్లో కూడా ఈ 6 మిరాకిల్స్ సైన్స్ చేయలేదు.
రెటీనా ఈ రోజుకి సక్సెస్ అవ్వడం లేదు. పుట్టుకతోనే గుడ్డు వారికి కష్టతరం. ఇప్పటికిప్పుడు మన కళ్ళు ఏ షుగర్ వలనో లేకపోతే ఏ ప్రమాదం వలనో మనకి చూపు మందగలితే గ్లాసు సైజు పెంచుతారు తప్ప నీకు మళ్ళీ కన్ను యథావిధిగా ఎవ్వరూ ఇచ్చేంత టెక్నాలజీ లేదు, వస్తాదన్న ఆధారాలు కూడా లేవు. నేనెవరో మీకు డౌట్ వస్తే నేను చెప్తున్నా, ఇది మనుషులు చేయగలరా? దేవుడు తప్ప, ఆ అవయవం ఇచ్చిన వాడు తప్ప, ఆ అవయవాన్ని తయారు చేసిన వాడు తప్ప దాన్ని అలా చేయగలడు? మీ గురువు గారికి చెప్పండి. మీ గురువుకే కాదు, ఈ ప్రశ్నలు ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరికీ చెప్పండి. ఇది సాక్ష్యం. రెండవ అద్భుతం చెప్తున్నాడు చూడండి. కుంటువారు నడుచుచున్నారు. మళ్ళీ అడుగుతున్నాను, కుంటువారు నడుచుచున్నారు. కుంటువారు నడవంటే ఈ రోజుకి నేను అడుగుతున్నాను, ఈరోజు మన రాజధాని లేదా మన రోడ్లు మన ఏపీ కల్చర్లో చాలా మంది కుర్రోళ్ళు వేగంగా బైక్లు వేసి తిరుగుతున్నారు. మీరు చూడండి, మన రోడ్లు అంత అందమైన రోడ్లు అండి. సిగ్గులేని మాట, సిగ్గుపడే మాట కూడా చెప్పనా, రాజధాని లేని రాష్ట్రం ఏదో ఉందంటే మనదే. రాజధాని లేదు, రోడ్లు లేవు, అయినా మనం ఓటేసేస్తాం. ఏంటో చెప్పనా, నోటెత్తారా కాయెత్తారా, రెండిట్లో ఏది ఎత్తారు? రాజధాని లేకపోయినా పర్లేదు. ఇలాంటి రోడ్ల మీద 250cc 300cc 500cc బైక్స్ రేను కొట్టి ఇలా ఇష్టం వచ్చినట్టు తోలుతున్న అడుగుతున్నాను, నువ్వు ఎవరిని గుద్దినా, నిన్ను ఎవడ గుద్దినా, కాలో చెయ్యో ఇరిగితే హాస్పిటల్కి తీసుకెళ్తే అడ్వాన్స్ మెడికల్ సైన్స్లో మళ్ళీ నీకు యథావిధిగా చెయ్య కాలు ఇవ్వగలరా? వంకే మళ్ళీ చెప్తున్నాను నేను, వంకరే కుట్టేసి దాన్ని ఏదోలాగా రాడ్డేసి బిగించగలరేమో కానీ పోయిన కాలు మనకి ఇవ్వగలరా? మరి ఏం చేస్తారు? కాలుకి ఇబ్బంది తగిలినా, ఏదన్నా అవయవానికి ఇబ్బంది తగిలితే మరి ఏం చేస్తారు? ఇప్పుడు అడ్వాన్స్ సైన్స్ ఏం చేస్తారు చెప్పండి? లేదండి నా చెయ్యో నా కాలో ఇక పూర్తిగా అది పనిచేయదంటే మరి ఏం కావాలంటే ఏమిస్తారు? ఒక ప్లాస్టిక్ కాలు, ఒక ప్లాస్టిక్ చెయ్యి ఇస్తారు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మళ్ళీ ఎలాగున్న అవయవాన్ని ఇవ్వలేరంటే చెబుతుంది బైబుల్, ఆ రోజు చేసిన రికార్డ్ చెప్తుంది ఇవ్వలేరన్నట్టే ఉంది, చెయ్యలేరన్నట్టే ఉంది. అంటే యథావిధిగా ఒక అవయవం పోతే మళ్ళీ ఇవ్వలేరు అన్నున్నారు సునీల్ అన్నయ్య గారు. దేవుని పరిచర్యలో ఆయన ఆ రోజుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ బిజీ పరిచర్యలో తిరుగుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఉఠావుటిన ఆయన చేయబట్టుకుని, నేను వెంటనే చెప్తున్నాను, ఉఠావుటిన ఆయన చేయబట్టుకుని బాగు చేయమని ఆ రోజు పట్టుకెళ్ళి ఎన్ని డబ్బులైనా పర్లేదు మరలా చెయ్యి ఇవ్వండి అంటే ఇవ్వలేకపోయారు. ఆ మహానుభావుడికి సేవలోనే చేయిపోయింది. మళ్ళీ అడుగుతున్నాను నేను, ఆయనకే కాదు ఈరోజు ఎవరికైనా మీరు చూడండి, చెయ్యో కాలో పోతే ఇవ్వగలరా? ఇవ్వలేరు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఎప్పటికండి, ఎప్పుడు 2000, ఎప్పుడు సైన్స్, ఎప్పుడు 2000, ఎప్పుడు వైద్యం, ఇంత వైద్యము ఇంత అభివృద్ధి పొందుతున్నా మళ్ళీ అవయవాలు ఇవ్వలేరంటే రాసి పెట్టుకోండి, ఇవ్వలేరు. ఎవరు అనుకుంటున్నారు యేసు ప్రభువు అంటే? సామాన్యంగా సూత్రులు చెబుతూ తిరిగిన బోధకుడు అనుకుంటున్నారా? సామాన్యంగా నీతి సూత్రాలు చెబుతూ తిరుగుతున్న ఎవరో నజరేతులో పుట్టిన ఉత్తమ బోధకుడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ గురువు గారు అని అడిగాడు. మీ గురువు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. రెండో ఎవిడెన్స్, కుంటోలు నడుస్తున్నారు అన్నాడు. మూడోది, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. అన్నిటికన్నా భయంకరమైన రోగం ఇదేనండి. క్యాన్సర్ వచ్చేసినా పడదని లోపల తినేసి అంత గొడవ ఉండదు, కానీ బయట వచ్చే రోగం ఉంది ఒకటి. అదేంటి చెప్పండి? కుష్ఠరోగం. అది ఎక్కడొస్తే అక్కడ అవయవాలు తినుకుంటూ పోతుంది. అది చేతికొచ్చిందో చేయి తినేస్తుంది, ముక్కుకొచ్చిందో ముక్కు తినేస్తుంది, చెవికొచ్చిందో చెవి తినేస్తుంది. అది ఎక్కడ కనబడితే అక్కడ తింటూనే పోతుంది. మళ్ళీ నేను అడుగుతున్నాను, కుష్టి వ్యాధిని తీసేసే మందులు ఉన్నాయేమో అడగండి. ఉన్న వ్యాధిని ఆపే మందులు ఉన్నాయేమో కానీ కుష్టి వ్యాధిని తీసి మళ్ళీ తినేసిన వేళ్ళు కాళ్ళు ఇచ్చే మందులు ఉన్నాయా? లేవు.
ఆయన చేసిన 6-7 అద్భుతాలు ఎప్పటికీ ఈ భూమి తిరుగున్నంత కాలము, లేదా ఈ ఆకాశము భూమి పని చేస్తున్నంత కాలము సవాల్ చేసి అద్భుతాలు చేశాడు ఆయన. మనుషులు ఆశ్చర్యపోయి అద్భుతాలు చేశాడు. ఒక మనుష్యుడైతే అవి చేయలేడు, ఒక బోధకుడైతే అవి చేయలేడు, ఒక సామాన్యుడైతే అవి చేయలేడు. మరి ఆయన ఎవరు? సాక్షాత్తు మానవ ఆకారంలో కనబడుతున్న దేవుడు. దేవుడు కనుకే ఆ కార్యాలు చేయగలిగాడు ఆయన. మానవుడు అన్నవాడైతే ఏదో ఒకలా సెట్ చేసి మనల్ని పంపించగలడేమో కానీ, మనిషి అన్నవాడ ఒక మనిషిని ఈ స్థితిలోనికి నడిపించడం అనేది అసాధ్యం. 3 చూడండి, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఏం చెప్తున్నాడు చూడండి. 4వ మిరాకిల్ ఉందట. అదేంటది? చెవిటోళ్ళు. నేను ఒకప్పుడు అండి ఎవడు చెవిటోడు తెలిసిపోయేదండి. ఇప్పుడు ఎవడు చెవిటోడు తెలుస్తలేదు. ఒక వైర్ ఎలాగ ఏలాడితే ఆయనకి జేబులో మిషన్ ఉందని ఒక గుర్తు మనకి. ఇప్పుడు అందరూ చెవిటోళ్ళలాగా ఉన్నారు. మీరు చూడండి, బైక్ మీద వెళ్ళినప్పుడు వైర్లు, బస్సులో ఉన్నప్పుడు వైర్లు, మీరు ఎక్కడికి చూడండి బాత్రూములకు పోయిన వైర్లే. ఆ చెవుళ్ళు అందరు కొట్టినాయి. ఇప్పుడు ఎవడు చెవిటోడో ఎవడికి ఏటో ఏం అర్థం అవట్లేదు. విషయం ఏంటి చెప్పిన, ఈ మధ్య దర్యాప్తులో చెవిటోళ్ళు పెరిగిపోయారట. ఎందుకు పెట్టేస్తున్నారుగా మైకులు. ఎక్కువ ఎక్కువ ఇయర్ ఫోన్స్ వాడతారో, భయంకరంగా మొబైల్తో ఎవరైతే గడుపుతారో, అవి గంటలు ఎవరైతే పెడతారో ఆ ధ్వని వేగానికి కర్ణబేర్లు దెబ్బతినేస్తున్నాయి. మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మనకే కనుక వినికిడి లోపం వచ్చేసింది అనుకోండి, యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి డాక్టర్ని రప్పించాం అనుకుంటా. ఆ డాక్టర్ని రప్పించగా, సార్ నాకు వినబట్టలేదండి, మీరు అమెరికా వచ్చిన డాక్టర్ గారు, నాకు మళ్ళీ యథావిధిలా వినబడేలా చేయండి అంటే, డాక్టర్ గారు అమెరికా నుంచి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? మిషన్ ఇస్తారు అంతే, అంతకు మించి ఎరగదీసేది ఏమీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏం చేస్తారు? మిషన్ ఇస్తారు. మిషన్ ఇవ్వడమే. మరి యథావిధిగా మనకు బాగు చేయాలంటే అసాధ్యం. దోమ వెళ్ళిపోయిందండి. వచనం చదువుదాం ఒకసారి. మళ్ళీ 5వ వచనం చదవండి ఒకసారి. కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు. క్వశ్చన్ అడుగుతున్నాను మళ్ళీ, మన గినికిడి లోపం వస్తే ఏమిస్తారు చెప్పండి? ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను నేను సైన్స్ని, ఏమిస్తారు చెప్పండి? మిషన్ ఇస్తారు. దానికి కానీ బ్యాటరీ అయిపోయిందంటే మొత్తం విన్న తర్వాత ఏం వినవాలేదు అంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా చెప్పాక బామ్మందంట, వినవాలేదురా అందండి. పర్యాణ దగ్గరికి వెళ్ళి చెప్పాను అనుకోండి, ఎందుకు అలాగడుతుందో అన్నదట, సౌండ్ ఎక్కువ వేసుకుని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత అడ్వాన్స్ సైన్స్లో కూడా కర్ణవేరు దెబ్బతింటే మనకి మళ్ళీ వినికిడి ఇవ్వలేరా అంటే ఇవ్వలేరు. ఇవన్నీ ఒక లెక్క అయితే, అసలు లెక్క ఒకటి ఉంది, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఎవరట? చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఎలాంటి వాళ్ళు లేపేశాడంటే, అప్పటికప్పుడు చనిపోయిన లేపిన దాఖలా కన్నా 4 రోజుల క్రితం కుళ్ళిపోయిన లాజర్ని లేపేశాడట. చనిపోయిన వాళ్ళు బతికించడం ఏంటండి? చనిపోయిన వాళ్ళు బతికినోడు బతికినట్టుకుండక వచ్చి యేసుప్రభు భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఎవరు? లాజర్ గారు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ, మన తాళీకి ఎవరో బామ్మ తాత చచ్చిపోయాడు అనుకోండి, 3వ రోజు దిన కార్యక్రమం పెడతాం కదండి, భోజనానికి తాతయ్య వచ్చాడు అనుకోండి, ఏం చేస్తామండి? టెంట్ ఉండదు, సాంబార్ ఉండదు, బఫే ఉండదు, ఎవడు ఉండడు, పరార్.
ఎవడికాడు వెళ్ళిపోతారు. ఎందుకంటే 3 రోజుల క్రితం చనిపోయిన పెద్ద ఆయన 3వ రోజు ఆయన దినం భోజనానికి ఆయన వచ్చేసాడు అనుకుంటే ఎలా ఉంటుంది? ఇది ఎలాగుంటే 4 రోజుల క్రితం చనిపోయాడట ఎవరు? లాజరు. 4 రోజుల క్రితం లాజరు చనిపోతే చనిపోయిన శవాన్ని తీసుకురావడమే కాదు, పక్కన కూర్చోబెట్టుకుని అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. టౌన్ షేక్ అయిపోయింది ఆ రోజు పరిసర ప్రాంతాల్లో బెంబేలెత్తిపోయాయి. ఎందుకంటే లాజరు తిరిగి లేచాడు. ఆ యోహాను సువార్త రికార్డులో ఉంటుంది. ఏమని తెలుసా? యేసును మాత్రమే కాక యేసు లేపిన లాజర్ను కూడా చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారట. ఇప్పుడు చెప్పండి మీ గురువు గారికి నేనెవరో? సజీవులను మృతులుగాను మృతులను సజీవంగా చేయగలవాడు ఒకే ఒక్కడు. ఎవరు చెప్పండి? దేవుడు. ఈ సైన్స్ కానీ, ఈ శాస్త్రం కానీ, ఈ మానవ పద్ధతులు ఆ రోజు నుంచి ఉన్న వైద్యమే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న వైద్యమే. వీళ్ళెవరూ చేయలేనివి దేవుడు మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రమే జరిగించగలడు. ఇది శాస్త్రులకి బోధపడేలా మరొక్కసారి రుజువుపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఆ నలుగురు చేత మోసుకుని రాబడిన ఆ వ్యక్తిని యేసుప్రభువు వారు స్వస్థపరుస్తుంటే వాళ్ళు అన్నారట, అసలు ఈ స్వస్థత అంతా కాదు కానీ, ఈ మిరాకిల్ అంతా కాదు కానీ, మేము క్వశ్చన్ అడుగుతున్నాం, పాపాలు నువ్వు క్షమించడం ఏంటి? ప్రభు ప్రశ్నించాడు. ఏమన్నాడంటే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను చెప్పండి అన్నాడు. పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, రెండిట్లో ఏది సులభం అండి? ప్రభు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. పాపాలు క్షమింపబడ్డాయని నోటి మాట చెప్పడం సులభమా, ఒక రోగి లేచి నడవయ్యా అని స్వస్థపరచడం సులభమా? చెప్పండి, ఏది సులభం? మనం ఏమనుకుంటాం చెప్పనా? రోగిని స్వస్థపరచడమే సులభం అనుకుంటాం, లేదా పాపాలు క్షమించడమే సులభం అనుకుంటాం. ఎందుకంటే ప్రభు చాలా మందిని స్వస్థపరచాడు కనుక ఇదే సులభం అనుకుంటాం. చాలా మంది ఏమనుకుంటారు, ఒకవేళ స్వస్థత జరిగినా జరగకపోయినా పాపాలు క్షమించేసి అంటే అయిపోతుంది కదా, నోటి మాట క్షమించేయడమే సులభం అనుకుంటాం. కానీ విషయం ఏంటి చెప్తున్నా, రోగుల్ని బతికించడం ఆయన దృష్టిలో చాలా ఈజీ అండి. అన్నిటికన్నా కష్టమైనది చెప్తున్నా, పాపాలు క్షమించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక మనిషి పాపాలు యేసుక్రీస్తు వారు క్షమించడం అనేది ఆ రోజుల్లో ఆయన ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం. అది దేవదూషణ అంటారు. దేవుడు చేసే కార్యాలని ఒక మనిషి పాప క్షమాపణ అంటే నిన్ను నేను క్షమిస్తున్నాను అని అంటే, నిన్ను నేను క్షమిస్తున్నానని అంటే, మళ్ళీ అడుగుతున్నాను, నిన్ను నేను క్షమిస్తున్నా, నీ పాపాలు తీసివేస్తున్నానని యేసుప్రభువు వారు అంటే, యేసుప్రభువు వారు ఏ స్థానంలో పెట్టుకుంటున్నట్టు? దేవుడి స్థానంలో పెట్టుకుంటున్నట్టు. దేవుడి స్థానంలో ఆ రోజు నేను దేవుడిని చెప్పుకుంటే ఆ రోజు రాళ్ళు ఇచ్చుకొట్టి చంపేస్తారు. ఈ ప్రమాదం, ఇంత ప్రమాదాన్ని ముందు పెట్టుకుని ఆయన మళ్ళీ అంటున్నాడు, పాపాలు క్షమింపబడ్డాయి అంటున్నాడంటే ఊరకంటలేదు, ప్రమాదం తెలుసు ఆయనకి. అది దేవదూషణని వీళ్ళు అనుకుంటారని తెలుసు. రెండవది, పాపాలు క్షమించడం అనేది అంత ఈజీగా జరిగిపోయే కార్యక్రమమా? మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, పాపాలు నోటి మాట వల్లనే క్షమాపణ దొరికితే, పాపాలు నోటి మాట వల్లనే పోతే, మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, ఆయన సిలువ ఎక్కడం దేనికి? రక్తం కార్చడం దేనికి? ఆయన బలిగా ఆకాశానికి భూమికి వేలాడడం దేనికి? జక్కయ్య నీ పాపాలు క్షమింపబడ్డాయన్నాడు, మత్తయ్య పాపాలు క్షమించాడు, సమరయ స్త్రీ పాపాలు క్షమించాడు, అనేకుల రోగులను స్వస్థపరిచే ముందు మీ పాపాలు క్షమిస్తున్నాను అన్నాడు. నోటి మాట వల్లనే పాప క్షమాపణ దొరికితే ఎందుకు సిలువ వేయబడాలి? ప్రశ్న. రక్తము వల్లనేగా పాప క్షమాపణ, ప్రాణత్యాగం వల్లనేగా పాప క్షమాపణ. అయితే మరి ఎందుకు ఈయన నోటి మాట వలన పాప క్షమాపణ అంటున్నాడు? అదే ప్రశ్న వాళ్ళకి ఇస్తున్నాడు. పాపాలు తీయడం అంత ఈజీయా?
మోసే ధర్మశాస్త్రం ప్రకారం, పురాతనమైన ప్రవక్తల పద్ధతుల ప్రకారం లేదా ధర్మశాస్త్ర పద్ధతుల ప్రకారం ఒక పాపం వాయిదా వేయబడాలి అంటే రక్తమైనా చిందాలి, ప్రాణమైనా అర్పించాలి. ఈ రెండు జరిగితే తాత్కాలపు వాయిదా పడింది పాపం ఆ రోజుల్లో. మరి పూర్తిగా పాపాన్ని తీసేయాలంటే రక్తము చిందకుండా, ప్రాణం ఇవ్వకుండా పాప క్షమాపణ నోటు తేలేస్తున్నాడు దేవుడు గనక. అంటే ఇప్పుడు ఆయన దేవుడు గనక, ఆయన దేవుడే గనక నోటి చేత పాప క్షమాపణ ఇస్తున్నాడు. అయితే ఎంత దేవుడైనను ఆయన న్యాయవిధి బలి కోరతదట. నా మాట అర్థమవుతుందో లేదో? అంటే ఆయన ఎంత దేవుడైనను ఆయన న్యాయాన్ని ఆయన దాటడు, ఆయన నీతిని ఆయన వదలడు, ఆయన జడ్జిమెంట్లో ఆయన మార్చడు. ఆయన చెప్పిన జడ్జిమెంట్ ఒకే ఒక్కటి, పాపానికి రుణము చెల్లింపబడాలి, పాపానికి రుసుము కట్టాలి, పాపానికి క్రయధనం రావాలి. మరి నోటి మాట వల్ల క్షమించి ఆ వ్యక్తిని పంపించేస్తున్నావు అంటే క్షమాపణ అయితే ఇచ్చేశాడు కానీ రుణం మాత్రం ఇంకా అలానే ఉంది. క్షమాపణ అయితే ఇచ్చేశాడు కానీ మత్తేకైనా, జక్కేకైనా, సమరే స్త్రీకైనా, నీకైనా, నాకైనా, పేతురికైనా, ఇక్కడ కనబడుతున్న రోగికైనా, ఎవరికైనా నోటి మాట వల్ల లేదా ఆయన యొక్క న్యాయస్థానంలో ఆయన క్షమాపణ ఇచ్చేసినా రుణం మాత్రం కట్టాలి. రుణం ఖచ్చితంగా చెల్లించేస్తుంది. ఎక్కడ కట్టాడు రుణం? కపెర్నహూములో లేదా ఆ ఇంటి దగ్గర, ఆ ప్రాంతంలో నోటి మాట వలనైతే క్షమించాడు కానీ రుణం మాత్రం చెప్పండి కలవరిగిరి మీద కట్టాడు. ఎక్కడి నుంచి కట్టాడు రుణం? మొదట మనిషి అయిన మనిషి దగ్గర నుండి ఈరోజు కొత్తగా పుడుతున్న శిశువు వరకు అందరి పాపాలకి రుణం ఆ కలవరిగిరి మీదే తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మనుష్య కుమారుడు అడుగుతున్న ప్రశ్న ఒకే ఒక్కటే, ఇదిగో రోగునైనా స్వస్థపరచవచ్చు. ఏలియా స్వస్థపరిచాడు, ఎలీసా స్వస్థపరిచాడు, ప్రవక్తలు స్వస్థపరిచారు. స్వస్థతలు ప్రవక్తలు కూడా చేయగలరు కానీ పాపాలు ప్రవక్తలు తీయలేరు, పాపాలు నీతిమంతులు తీయలేరు, పాపాలు ఒక మనిషి పాపాలు మరొక మనుష్యుడు తీయలేడు, అసాధ్యం. మరెవరు తీయగలరు? ఒక దేవుడు మాత్రమే తీయగలడు. ఎలా తీసాడు ఒకసారి చూడండి. మార్కు సువార్త, అదే మార్కు సువార్త 10వ అధ్యాయం, త్వరగా అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెననెను. ఏంటట? తన విమోచన క్రయధనం, అనేకులకు విమోచన క్రయధనం. క్రయధనం అంటే కోర్టులో వాడతారండి ఆ భాష, అది పోలీస్ స్టేషన్లో వాడతారు ఆ భాష. దాన్ని రుసుము, క్రయధనం అంటే ఒక దానికి బదులు జవాబుగా ఇచ్చేదాన్ని క్రయధనం అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ రోగిని స్వస్థపరిచి, కుమారుడా నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు కానీ ఆ కుమారుడు చేసిన పాపాలు చెప్పండి ఇంకా అలాగే ఉన్నాయి. అంటే ఆ కుమారుడు పాపాలు క్షమించేశాడు, ఆ పాపాల చిట్ట, ఆ రుణం మాత్రం అలా ఉంది. ఆ పాపాల రుణము, ఆ పాపాలు జాబితా ఆయన మీద వేసుకున్నాడు. ఆ పాపం యొక్క స్థితిగతులన్నీ ఆయన మీద వేసుకుని ఆ రుణమంతా ఈయన కట్టడానికి ఆయన ఏమన్నా తెలుసా? నువ్వు వెళ్ళిపో, నీ పాపాలన్నిటికీ నేను రుణం కడతాను అన్నట్టు పంపించేశాడు. ఆ రోజు చాలామంది అనుకుంటున్నారు నోటి మాట వలనే, అంటే నోటి మాట వలన పాప క్షమాపణ దొరకదు. ఆ రోజు పాప క్షమాపణ ఎలా దొరికిందంటే మళ్ళీ మళ్ళీ బైబిల్ చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తానికి రక్తం, దేహానికి దేహం, ప్రాణానికి ప్రాణం రుసుము చెల్లిస్తేనే, క్రయధనం కడితేనే మనిషికి పాప క్షమాపణ వచ్చింది. రోజు నువ్వు అక్కడ కూర్చుని నేను ఎక్కడ నిలబడి ఉన్నావంటే కారణం మనకు బదులైన రుణం కట్టాడు ఆయన. మరో ప్రశ్న ఉంది అక్కడ. ముందు నీ రోగం పోవాలి అంటే ఏం పోవాలట? పాపం పోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్త. అంటే కొన్ని రోగాలు పాపం వల్ల వస్తాయా అంటే కొన్ని వచనాలను బట్టి చెప్పొచ్చు, ఏమాత్రం మోమాటం లేదు, వస్తాయి.
కొన్ని పాపాలు రోగం వల్లనే కొన్ని పాపాల వల్లనే రోగాలు వస్తాయి అంటే ఎస్, కొన్ని పాపాలు రోగం వల్లనే వస్తాయి. అన్ని రోగాలు పాపం వలన రావు, అన్ని రోగాలు పాపానికి మూలం కాదు. కానీ కొన్ని రోగాలు ఉంటాయి, అవి నీకు బాగా అర్థమవుతాయి. ఆ రోగం మనల్ని వదిలిపోదు. ఎప్పటి వరకు పోదు? నువ్వు ఒప్పుకునే వరకు పోతుంది. ఆ ప్రభురాత్రి సంస్కరణ ఆ జాబితాలో కూడా చెప్తాడు, ఇదిగో మీరు క్రమాన్ని అనుసరించట్లేదు కనుక మీలో అనేకులు రోగులు అవుతున్నారు. అంటే దేవునికి వ్యతిరేకం తిరిగినా రోగాలు వస్తాయి అన్నమాట. మీలో అనేకులు నీరసించిపోతున్నారు, రోగాలు వస్తున్నాయి. ఇంకా చెప్తున్నాడు, నిద్రించుచున్నారు, అంటే చచ్చిపోతారు కూడా. ఏదైనా పేషెంట్ దగ్గరికి వెళ్తే తీరని రోగం చేత బాధపడితే వాక్యం ఎరిగిన వాళ్ళగా మీలో ఎవరైనా పెద్ద మనుషులు వెళ్తే మోమాటం లేకుండా ఎవ్వరు లేని టైంలో ఆ పేషెంట్కి ఒక మాట చెప్పండి, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకున్నావు తగ్గలేదు, పెద్దలందరూ వచ్చి ప్రార్థన చేశారు తగ్గలేదు, మేము వచ్చి ప్రార్థన చేసాం సేవకులుగా తగ్గట్లేదు. నువ్వేమనుకోనంటే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఒప్పేసుకోవయ్యా అని చెప్పండి. ఏం పర్లేదని చెప్పాలి. అలాంటిది నువ్వు దేవుని దగ్గర ఏదో ఒక మాట ఇవ్వు, నీ జీవితంలో ఆయన దగ్గర ఏదో కాని పని జరుగుంటుంది, దాన్ని ఒప్పుకోవడానికి బహుశా ఈ ప్రమాదం వచ్చి ఉంటుంది. అదేంటో నీకే బాగా అర్థమవుద్ది, మాకు కూడా చెప్పు. ఒప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఒప్పేసుకో అని చెప్పండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ముందు ఆ రోగం పోవాలి అంటే లోపల ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసేయాలి. ఆ ముళ్ళే పాపం. మనం ఏం చేస్తాం చెప్పనా? ముళ్ళు తీయకుండా పైన గాయం మీద మందు రాస్తాం. ముళ్ళు తీయకుండా గాయం మీద ఎంత మందు రాసినా తగ్గుతుందండి? అందుకే అది తీసే హక్కు మనకు లేదు కనుక, ఆ అర్హత మనకు లేదు కనుక మొమ్మాటం లేకుండా ఎవ్వరు లేని టైంలో మీరు పెద్ద రకంగా ఆలోచిస్తే, అలాంటి కేసులు మీకు ఏమైనా ఎదురైతే వాళ్ళ చెవిలో చెప్పండి, బ్రదర్ నేను ప్రార్థిస్తున్నాను, సంఘం ప్రార్థిస్తుంది, మీరు ఒప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఒప్పేసుకోండి అని చెప్పండి. ప్రభు అందుకే అన్నాడు, ఇది దేని వలన వచ్చిన రోగం అంటే చెప్పండి, పాపం. ఈ స్వస్థత అయినా బాగా వినండి, భౌతిక స్వస్థత జరిగినా జరగకపోయినా పర్లేదు. ఏ స్వస్థత జరగాలి చెప్పండి? ముందు నీ ఆత్మకు స్వస్థత రావాలి. అది పోతే కానీ ఇది పోదు. ఇది పోవాలి అంటే ముందు చెప్పండి అది పోవాలి. కొన్ని రోగాలు ఉంటాయి, ప్రార్థన చేస్తాం అనుకోండి తగ్గిపోతాయి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రార్థన చేస్తాం అనుకోండి పోతాయి. కొన్ని ఉంటాయి అవి బంకలాగా అలా పట్టుకుని ఉంటాయి, అవి మనల్ని మంచం పట్టిస్తాయి, మనల్ని లేవనివ్వు, మనల్ని అలా తోముతూ ఉంటాయి. బహుశా అది ఎంత ప్రార్థన చేసినా ఎంతో ఉపవాసం ఉన్నా పోవట్లేదంటే బహుశా ఏదో పాయింట్ మనం ఒప్పుకోవట్లేదు. ప్రభు దానికి వైద్యం చేశాడు. ఏమో తెలుసా? నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇప్పుడులే నువ్వు స్వస్థపడి నీ పరుపెత్తుకు నువ్వే ఇంటికి వెళ్ళిపో. వారం రోజుల నుంచి లేవలేని పేషెంట్ డాక్టర్ గారి ముందు ఉండి సడన్గా లేచి పరుపెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకోండి, డాక్టర్ గారికి ఎలా ఉంటుందండి? నా మాట అర్థమవుతుందో లేదో? ఇంక లేవలేడు అనుకున్న పేషెంట్ పరుపు భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? వెంటనే హాస్పిటల్ మూసేస్తారు సాయంత్రానికి, కంగారు వచ్చేదండి. కానీ యేసుప్రభు వారు కంగారు పడే డాక్టర్ కాదు, ఎందుకంటే ఆయన ఆత్మలకు వైద్యుడు కనుక ఆయనకు తెలుసు. ఆయన ఏమన్నా తెలుసా? ఆయనకి ఆశ్చర్యం కాదు, చూసిన వాళ్ళందరికీ చెప్పండి ఆశ్చర్యం. కిందికి అంటున్నాడు, ఆ చూసిన ప్రజలు అంటున్నారు, ముగించుకుందాం, ఏమంటున్నారంటే తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యము ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచరు. చూసారా? దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే ఎప్పటికీ ఎవ్వరూ చేయలేని కార్యాలు ఆయన చేస్తాడు. దేవునికి మాత్రమే మహిమ వచ్చేలా చేస్తాడు. ఈరోజుకి ఈ పేషెంట్లండి, ఈ కేసులో ఎలాంటి రకం పేషెంట్లు మీరు చూడండి, కోలుకోవడం చాలా కష్టం అండి. ఇలాంటి పేషెంట్లు మీరు చూడండి చాలా కష్టం. కానీ విషయం ఏంటి చెప్పిన, ఇక ఇలా లేవలేరు అనుకున్నవారు దేవుణ్ణి నమ్మిన తర్వాత
బంతుల్లా తిరుగుతున్న పేషెంట్లు నేను చాలామంది చూశాను. మా ఊర్లో కుర్రోడు ఉన్నాడు, వాడికి భయంకరంగా యాక్సిడెంట్ అయింది. ఈ సైడు ఈ పెంకంతా తీసేశారు, లోపల మెదడంతా బయటకు వచ్చింది, జల్లిలా వేశారు. ఈ పెంకులు పట్టుకుని లోపల వేస్తారు, కొన్ని రోజులు దాశారు, మళ్ళీ తీశారు. ఆ పెంకులు సెట్ అవుతాయి అనుకున్నారు, అవి ఏం సెట్ అవ్వలేదు. ఈ జల్లెడేశారు. ఈ మెదడుకు తగిలిన దెబ్బల వలన అప్పుడప్పుడు వాడికి ఈ స్ట్రోక్ వచ్చినట్టు ఈ చేయి లెగిసేది కాదు, ఏళ్ళు పనిచేసేవి కాదు, ఇదంతా పడిపోయి ఉన్నారు. డాక్టర్లు అన్నారట, కష్టమే కుర్రోడు బతకడం కూడా అన్నారు. కానీ విషయం ఏంటి చెప్పిన, మోకాలు ప్రార్థన చేసి వాళ్ళ తల్లిదండ్రులు నేను ఇదే చెప్పాను, బహుశా మీ నుంచి ఒప్పుకోవాల్సింది, వాడి పక్షాన్ని మీరు ఒప్పుకోవాల్సింది, ఏదైనా ఉంటే ఒప్పుకోండి, దేవుడు కార్యం చేస్తాడని మేము అందరం పెద్దలందరం చెప్పాం. ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకుని ప్రార్థన చేశారు. కానీ ఆ డాక్టర్కి అర్థం కాని విషయం ఏంటి చెప్పిన, 20 సంవత్సరాల వరకు లేవని ఈ పేషెంట్ 20 రోజులకి లేచి తిరుగుతున్నాడంటే ఆశ్చర్యమని దేవుడు మహిమపరిచారు. నిజంగానే వాడు లేవడమే కాదు, అందరికి మాట్లాడు, అసలు ఆ మైండ్కి తగిలిన ఆ గాయానికి ఆడు మొత్తం మెమోరీ అంతా మర్చిపోవాలి. వాడు స్టడీ మర్చిపోలేదు, తల్లిదండ్రులు మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోలేదు. ఇంత మిరాకిల్ ఎలా జరిగిందంటే, మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు చెప్పండి, ఈ రోజు కూడా అద్భుతాలు చేస్తాడు. ఆ రోజు రోగులను లేపిన దేవుడు ఈ రోజు లేపుతాడు. అయితే కొన్ని విషయాలు మనం దేవునితో కనెక్ట్ అవ్వాల్సినవి ఉంటాయి. ఆయన దేవుడిగా అంగీకరించాలి, ప్రభువుగా నోడుతో ఒప్పుకోవాలి, ఆయన దేవుడిగా స్వీకరించాలి. ఆయన దగ్గరికి పోయి, ప్రభువా నీ నీతి న్యాయాలు ఎదుట నాకు నీతి లేని కార్యం ఏదైనా ఉంటే ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించని ఈ దేవునికి మనం అప్పగించుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ శాస్త్రము, ఈ మనుషులు లేదా ఈ లోకము చేయలేని కార్యాలు ఈ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా బంతుల్లా తిప్పుతాడు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, ఇంకా బతకరు అని చేతులు ఎత్తేసిన డాక్టర్ల దగ్గర ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు 4వ స్టేజ్లోకి పోయిన కొందరు తల్లులు బంతుల్లా తిరుగుతున్నారు. మన టెస్టులు చేపిస్తే ఉందో లేదో కూడా డౌట్ వచ్చిందంట. నాకు తెలిసిన ఒక అమ్మందులండి. అంటే ఇలా జరుగుతాయంటే చేస్తాడు ఆయన, కానీ ఆయనకి మనం అప్పగించుకోవడం ఉంటుంది. ఈయన గొప్ప దేవుడు అండి. ఈ నమ్ముకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. అన్నిటికన్నా గొప్ప కార్యం ఏంటంటే, ముందు మన పాపాలు తీసేస్తాడు, ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తాడు, మరణించిన తర్వాత ఒక నిత్యత్వం అనే జీవితంలో ఒక హెల్దీ లైఫ్ ఇస్తాడు మనకి. ఈయన 2 జీవితాలకి అధికారి. ఈ జీవితానికి, రాబోతున్న జీవితానికి. ఇదిగో ఈ జీవితం మీద శాంతి సమాధానం కావాలనుకుంటున్నావా, అయితే యేసు ప్రభువు నమ్ము. నీ రోగాల చేత ఇబ్బంది పడి నా జీవితం వద్దని సూసైడ్ థాట్స్ ఏమన్నా నీకు వస్తున్నాయా, కంగారు పడకు, యేసు ప్రభు నమ్ము, నీ వైద్యులను నడిపించే పరమ వైద్యుడు ఆయనే. లేదో నా జీవితం ఇక్కడే కాదు, నా జీవితం శాశ్వతమైన ఒక మోక్షాన్ని కోరుతుందని అడుగుతావా, రా. ఆ మోక్షానికి వెళ్ళడానికి పాపాలు తీయగలడే ఒకే ఒక్క దేవుడు, నజరేతులో పుట్టిన యేసునాథుడు. ఆయన మాత్రమే తీయగలడు, ఆయన మాత్రమే స్వస్థపరచగలడు. ఈ భౌతిక జీవితానికి, రాబోతున్న జీవితానికి స్వస్థపరచు దేవుడు ఆయన మాత్రమే. ఈయన ఎవరంటే, ఎవరో సామాన్యుడు, యెరూషలేములో పుట్టాడు, నజరేతులో పుట్టాడు, ఇజ్రాయేల్లో తిరిగాడని ఇసురు పాడేయకండి. ఈయన ఎవరో తెలుసా? నేను చదువుకున్న పుస్తకాలు కానీ, నేను చూసిన చరిత్రను బట్టి కానీ నేను చెబుతున్నాను, రోగులను స్వస్థపరిచిన దేవుళ్ళు నేను ఎక్కడ చూడలేదు. మీరు ఎవరైనా చూపిస్తే నాకు చూపించండి. రోగులు స్వస్థపరిచిన దేవుళ్ళు, పాపాలు క్షమించిన దేవుళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఈ దేవుడు ఎలా అంటాడు చెప్పిన, రోగాలు తీసేస్తాడు చెప్పండి, పాపాలు తీసేస్తాడు, మృదుము వచ్చే వరకు చెప్పండి నేను ఎత్తుకుంటాడు. నువ్వు నవ్వుతే నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు. నా యొద్దకు రా, నీ ప్రాబ్లమ్స్ అన్నీ నా మీదే, నీ చింత యావత్తు నా మీదే, నా చిత్తం ఏంటో తెలుసుకో, ఇదిగో నీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో సమస్తము సమకూర్చి జరిగిస్తానని మాటిస్తాడు. ఇటు దేవుడు నమ్మండి, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.